ఒక బెలూన్లోకి మనం కొట్టాల్సిన గాలి కంటే ఎక్కువగా కొడితే ఒక స్టేజ్ దాటిన తర్వాత అది పగిలిపోతుంది. తాజాగా రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే మరీ ఎక్కువగా తీసుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ నుంచి రోజు రోజుకు ఒక్కొక్క లీక్ బయటకు వస్తూ ఉంది. ఎంత జాగ్రత్తగా షూట్ ప్లాన్ చేస్తున్నా కూడా ఏకంగా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. అది చూసి రాజమౌళికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న షూటింగ్ డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చాయి. తాజాగా ఏకంగా వీడియోనే బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒడిస్సాలో జరుగుతోంది. రాజమౌళి మహేష్తో పాటు చిత్ర యూనిట్ అంతా అక్కడే ఉంది. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ అటవీ ప్రాంతంలో 3 వారాల షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. తాజాగా లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు విలన్లకు దొరికిపోతాడు. ఒక వీల్ చైర్లో కూర్చున్న అతని దగ్గరకు సూపర్ స్టార్ను వెనకాల నుంచి విలన్స్ నెడుతూ ఉంటారు. ఆ వీల్ చైర్ వ్యక్తి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటాడు మహేష్. ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత జాగ్రత్తగా షూటింగ్ ప్లాన్ చేసుకుంటుంటే కూడా సోషల్ మీడియాలో ఇలా వీడియోలు బయటకు రావడంతో జక్కన్న అండ్ టీం షాక్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే RRR సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు రాజమౌళి. ఒక్క చిన్న వీడియో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం మొదటి నుంచి ఈ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. కనీసం చిన్న ఫోటో కూడా బయటకు ఇవ్వకపోవడంతో సినిమా గురించి ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఏ చిన్న లీక్ వచ్చినా సరే అందరికంటే ముందు దాన్ని అభిమానులే వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇలా లీక్ అయిన వీడియో బయట వైరల్ చేయడం తప్పు అనే విషయాన్ని కూడా అభిమానులు మర్చిపోయారు. మా మహేష్ చూడు ఎంత అందంగా ఉన్నాడు అంటూ దాన్ని వాళ్ళే వైరల్ చేస్తున్నారు. ఇదంతా ఆగాలంటే ముందు రాజమౌళి తన సినిమా గురించి అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఒక చిన్న ఫస్ట్ లుక్ వీడియో లాంటిది ఏదో ఒకటి విడుదల చేయడం జరగాలి. లేదంటే ఆకలితో ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో ఏం దొరికినా కూడా ఇలాగే వైరల్ చేస్తూ ఉంటారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరి తరం కాదు. ఒకసారి వీడియోలు లీక్ అయిన తర్వాత బయటకు వచ్చి అవి నానా హంగామా చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. అలా చేయడం తప్పు అని చెప్పడం తప్ప. మొన్నటికి మొన్న మహేష్ బాబు జిమ్ వీడియో కూడా బయటకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువగా రచ్చ చేశారు. ఇప్పుడు లీక్ అయిన వీడియో కూడా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కుతోంది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీద నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు రాజమౌళి. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి.